పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మణిపూర్లోని ఇఫాంలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ భారతదేశపు 7,000 కిలోమీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచవలసిన అవసరం గురించి ఆయన వివరించారు. మన దేశ భద్రతను కాపాడుకోవాలి అంటే, మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలి. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలి అని నారాయణన్ అన్నారు. శాటిలైట్లు, డ్రోన్ల టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజీని సాధించలేమని నారాయణన్ స్పష్టం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పొరుగువారు ముప్పుని కలిగిస్తున్నందున రక్షణ సంసిద్ధతకు అంతరిక్ష ఆధారిత నిఘా చాలా కీలకంగా మారింది. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కాగా భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో ఉపగ్రహ నిఘా మరింత కీలకంగా మారుతోంది. సరిహద్దు ఘర్షణల ముప్పు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అవసరం దృష్ట్యా అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ ఉపగ్రహాలు అందించే నిరంతర నిఘా సరిహద్దుల వెంబడి సముద్రంలో ఏవైనా శత్రు కార్యకలాపాల పట్ల సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండడానికి సహాయపడతాయి. భౌగోళిక రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నందున ఉపగ్రహం, డ్రోన్ సాంకేతికతతో భారతదేశం పెట్టుబడి పెట్టడం దేశ రక్షణను బలోపేతం చేయడమే కాకుండా ప్రత్యర్థులకు సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపుతుంది.